యోగాతో ఆరోగ్యకర సమాజం. ప్రాచీన కాలం నుంచి భారతీయ సాంప్రదాయంగా వస్తున్న యోగా ద్వారా ఆరోగ్యకర సమాజం సాధించవచ్చునని కాకినాడ ఆదిగురు యోగా పీఠం స్వామి ఆదిగురు సచ్చిదానంద యోగి పేర్కొన్నారు. ఆదిగురు యోగా ట్రస్ట్ పీఠం నూతన కార్యవర్గ సమావేశం శుక్రవారం పీఠ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు ఆరోగ్యకరమైన జీవన విధానం అవలంబించేందుకు యోగా ఎంతగానో తోడ్పడుతుందని పేర్కొన్నారు. యోగా పట్ల అవగాహన పెంచేందుకు యోగా పీఠం స్థాపించి కార్యవర్గం ఏర్పాటు చేశామని, పీఠం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నూతన కార్యవర్గం వ్యవస్థాపక అధ్యక్షుడు ఆదిగురు సచ్చిదానంద యోగి, ఉపాధ్యక్షులు ఎం లక్ష్మీనారాయణరావు, ప్రధాన కార్యదర్శి డాడి మంజీరా, సహ కార్యదర్శి అపరాజిత, కోశాధికారి వివి నరసింహమూర్తి, కార్యవర్గ సభ్యులు ఇందిర, డాక్టర్ల లక్ష్మీకాంత్, ఎం వీరబాబు, ఏ రాంబాబు, సిహెచ్ సంగమేశ్వరరావు, కె నాగేశ్వరరావు, కె భాస్కర్ నూతన కార్యవర్గానికి పలువురు అభినందించారు.
ఓకే సార్ చెప్పండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ముఖ్యంగా ఈరోజు ఆదిగురు యోగపీఠం ట్రస్ట్ అనేది నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందండి. గత 4 ఏళ్ళుగా ఆదిగురు యోగపీఠం ఏర్పాటైనప్పటి నుండి అనేకమైనటువంటి యోగా, ఆధ్యాత్మిక, ఆరోగ్య కార్యక్రమాల్ని మన కాకినాడ వ్యాప్తంగా మనం నిర్వహిస్తూ వస్తున్నాము. సో ప్రజల్లో ఈ యోగా మీద, ఆరోగ్యం మీద అవగాహన పెంచేందుకు ముఖ్యంగా ఈ యొక్క ఆదిగురు యోగపీఠం అనేకమైనటువంటి సేవా కార్యక్రమాల్ని, అవేర్నెస్ కార్యక్రమాన్ని పాఠశాలల్లోనూ, కాలేజెస్లోనూ, రకరకాల ఇండస్ట్రీస్లో కూడా నేర్పిస్తూ వస్తున్నాము. అలానే పీఠం తరపున ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాల్లో భాగంగా ఇవి కూడా నిర్వహిస్తున్నాం. సో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్లేందుకు ఈరోజు కొత్త కార్యవర్గాన్ని ఎంచుకోవడం జరిగింది. అలానే ఈ యొక్క కార్యవర్గ సభ్యులుగా ముఖ్యంగా ఈ యొక్క ట్రస్ట్ యొక్క వైస్ ప్రెసిడెంట్గా ఎం లక్ష్మీనారాయణ గారిని, సెక్రటరీగా డాక్టర్ మంజీరా గారిని, జాయింట్ సెక్రటరీగా అపరాజిత గారిని, అదేవిధంగా ట్రెజరర్గా వివి నరసింహమూర్తి గారిని, అలానే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా మా ఒక కార్యవర్గాన్ని ఎంచుకోవడం జరిగింది. వీరబాబు గారు కానీ, అలానే డాక్టర్ లక్ష్మీకాంత్ కానీ. సో దాంతోపాటుగా ఇంకా మిగిలినటువంటి కార్యవర్గ సభ్యులందరినీ కూడా ఇందిరా గారు. సో ఇట్లాగా మొత్తం ఒక 12 మందితో ఈ యొక్క టీంని ఫామ్ చేయడం జరిగిందండి. సో మా యొక్క సంకల్పం కాకినాడ వ్యాప్తంగా ఆరోగ్యవంతమైనటువంటి కాకినాడ నిర్మించుకోవాలి, యోగాని ప్రతి వ్యక్తికి చేరువ చేయాలి, సమాజంలో అందరూ కూడా యోగా మార్గంలో నడిచి ఆధ్యాత్మిక పరమైనటువంటి పురోగతి పొందాలనేటువంటి సంకల్పంతో ఈ యొక్క ట్రస్ట్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించిన కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాము. ధన్యవాదాలు. ఎప్పుడైతే మనం ఆరోగ్యంగా ఉంటామో అప్పుడే ఆనందంగా ఉండగలం. ఎన్ని కోట్ల డబ్బున్నా, ఎన్ని మౌలిక వసతులు మన చుట్టూ ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యం అనేది లేకపోతే ఆనందం అనేది ఎప్పటికీ రాదు. ఎప్పుడైతే మనం అనారోగ్యంగా ఉన్నామో, ఆనందం లేదో, ఆధ్యాత్మిక స్థితి వైపు వెళ్ళాలి అని అంటే కనుక పరిపూర్ణత అనేది రాదు. సో ఈ ఆరోగ్యం, ఆనందం తర్వాత ఆధ్యాత్మికం. అందుకే మనకి యోగా అంతా కూడాను మొట్టమొదటిగా శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి, దాని తర్వాత ప్రాణశక్తిని శుద్ధి చేసుకోవడం, ఆ విధంగా తద్వారా మన మనస్సుని వీటన్నింటినీ కూడాను మన పట్టులో తెచ్చుకొని తద్వారా ఆధ్యాత్మిక స్థితిలోకి, సమాధి స్థితిలోకి వెళ్ళడానికి ఉపయోగపడుతుందని చెప్పి మనకి పతంజలి వారు కూడా చెప్పడం జరిగింది. అనేక యోగా టెక్స్ట్లో కూడా చెప్పారు. అయితే వీటిలో పెయిన్ మేనేజ్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఒక పేషెంట్కి యోగా సజెస్ట్ చేస్తాము, లేదంటే మరొకటి ప్రెగ్నెన్సీ టైంలో పెయిన్స్ ఉంటాయి. ఇట్లాంటి వాటిలో పెయిన్ మేనేజ్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక వ్యక్తికి ఏ సమస్య ఉన్నా, షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, మరొక అనారోగ్య సమస్య పీసీఓడి కానీ, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా చాప కింద నీరులాగా వెళ్తూ ఉంటాయి తప్ప డైలీ యాక్టివిటీ అనేవి ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయవు. కానీ శరీర భాగంలో ఏదైనా నొప్పి ఉంది అని అంటే, ఒకరోజు వచ్చేటువంటి తలనొప్పి కానీ, మెడ నొప్పి కానీ, ప్రతిరోజు ఉండే నడుము నొప్పి కానీ, పొద్దున్నే వేస్తే ఉండేటువంటి కాలి మెడమల నొప్పి కానీ, ఇవి మాత్రం ప్రతిరోజు కూడా మనల్ని గుచ్చుతూనే ఉంటాయి, ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. అవునా కదా? వీటికి ఒక రోజు అంటే మందు వేస్తాం, పోతుంది. 2 రోజులు అయితే పర్వాలేదు. ప్రతిరోజు మందు వేయాలంటే ఇబ్బంది కదా. మనందరికీ తెలుసు, పెయిన్ కిల్లర్స్ ఆర్ ఆల్వేస్ అన్హెల్దీ ఫర్ కిడ్నీస్. సో డాక్టర్ బిఎన్ హైడే అని ఒక ఫేమస్ డాక్టర్ చెప్తారు, ఈచ్ పిల్ హ్యాస్ అన్ ఇల్. ప్రతి మందు కూడాను దానితో పాటుగా మరొక అనారోగ్య సమస్యను తెస్తుంది అని. ఓకే, సో ఇలాంటి పరిస్థితుల్లో న్యాచురోపతి విధానం, ప్రకృతి వైద్యం అనేది చాలా చాలా చక్కటి ఒక విధానం అండి. పెయిన్ మేనేజ్మెంట్లో మనకి న్యాచురోపతిలో మల్టిపుల్ థెరపీ మోడల్స్ ఉంటాయి. మసాజ్ థెరపీ, స్టీమ్ బాత్, కంపింగ్ థెరపీ, కైరోప్రాక్టిక్ మ్యానిపులేషన్స్, ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్, హైడ్రోథెరపీ, ఈ విధంగా మడ్ థెరపీ, స్పైనల్ హిప్ థెరపీ, హైడ్రోథెరపీ అని ఇట్లా థెరపీస్ చేయడం ద్వారా మనము నొప్పిని, ముఖ్యంగా చాలా మంది సఫర్ అయ్యేటువంటి, ప్రతి ఒక్క చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు సఫర్ అయ్యేటువంటి ప్రాబ్లం నడుము నొప్పి, మెడ నొప్పి, కళ్ళు తిరగడం సమస్యలు, చేతులు కాళ్ళలో తిమ్మిర్లు, ఇట్లాంటి సమస్యలు వీటన్నిటికీ కూడా మందులు లేకుండా ఒకే ఒక్క న్యాచురోపతి థెరపీస్ ద్వారా, వితౌట్ ఎనీ మెడికేషన్, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ టు ఆల్ ది డాక్టర్స్, మెడిసిన్స్ లేకుండా అని నేను ఎందుకు అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నానంటే, గత 4 సంవత్సరాలలో నేను శ్రీకాకుళంలో మా క్లినిక్లో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి దీంట్లో చూసేటువంటి సివియారిటీ ఆఫ్ కేసెస్, ఏదైతే డాక్టర్స్ వాళ్ళకి డిస్క్ సమస్యలు ఉన్న వాళ్ళకి సర్జరీ చేసి డిస్క్ సమస్యలు తొలగించాలన్న వారికి కూడా మనం వితిన్ 5 to 6 or 10 days మాక్సిమంలో వాళ్ళకి పూర్తిగా నొప్పి తగ్గించినటువంటి
కేసెస్ కూడా వండర్ఫుల్గా ఉన్నాయి. సో ఈరోజు మనం ఇది ఇలా స్టార్ట్ చేసుకున్నామని అంటే ఖచ్చితంగా గురువు గారి యొక్క విజన్ అనేది ఇక్కడ కాదు, మాకు తెలుసు ఇది ఈ రోజు ఈ స్థితికి వచ్చిందని సరే దీని కింద ప్లానింగ్ కానీ దీనికి అడుగులు కానీ నేను హైదరాబాద్లో బిఫోర్ కోవిడ్ జాబ్ చేస్తున్నప్పుడే నన్ను ఇక్కడికి రప్పించి సండేస్లో ఇక్కడ ఓపీ క్లినిక్ గా పెట్టి పేషెంట్స్ ని గ్యాదర్ చేసుకోవడము ఆ రోజుల్లోనే ఆయన తన ఈ ప్రజలందరికీ కూడా యోగా నేషనల్ దగ్గర చేయాలనేటువంటి కోరికను చూపించారు. దాని తర్వాత ఇప్పుడు మరింత అవకాశాలు మన యోగపీఠం అందరూ కూడాను ఇద్దరు మనసుని దోచుకుంటున్నటువంటి ఈ సమయంలో మీ అందరి సహకారం కూడా కావాలి. పలానా యాక్టివిటీ పలానా సెంటర్ లో జరుగుతుంది, మీకు ఈ సమస్య ఉంటే కనుక అక్కడికి వెళ్ళండి, ఖచ్చితంగా తగ్గుతుంది అనేటువంటి ఒక పబ్లిక్ లో మనం ప్రతి ఒక్కరు కూడా తీసుకెళ్లాల్సిన బాధ్యత అయితే మన అందరికీ కూడా ఉంది. కాబట్టి మీ అంత కృషి మీరు అందరూ చేయండి. ప్రతి అవకాశాన్ని బట్టి ఎప్పుడైతే అప్పుడు నేను వస్తూ ఉంటాను. బట్ ఖచ్చితంగా ప్రతి నెల 2వ ఆదివారం 4వ ఆదివారం ఖచ్చితంగా నేను ఇక్కడ ఆ 2 రోజులు కూడా నెలలో 2 రోజులు ఇనిషియల్ గా స్టార్ట్ చేస్తున్నాము. ఆ పైన